బీఆర్ఎస్ నేతలకు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 2015లో అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని గుర్తు చేశారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టును 10 ఏళ్లలో 25,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 90% ఎలా పూర్తయిందని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లు ఖర్చు చేసి ఎలా పూర్తి చేశారని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కృష్ణా నీటిని 10 ఏళ్లు ఏపీకి తాకట్టు పెట్టారని మంత్రి జూపల్లి ఆరోపించారు. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. ఈ 35,000 కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది సబ్జెక్ట్ టు కరెక్షన్ 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడింది. ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత చేసి కట్టిస్తానని చెప్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. సుమారుగా 160-170 టీఎంసీల రిజర్వాయర్స్ ఒక్క మల్లన సాగర్ 50,000 టీఎంసీ. ఎక్కడ పోయింది మీ పోరాట పటిమ? గొప్ప మాటలు మాట్లాడినరే, ఎందుకు చేయలేకపోయినరు? అవగాహన రాహిత్యమా, పోరాట పటిమ లేకనా, పదవులకు ఆశపడి భయపడి అడగలేదా?